ఎన్ని పనులున్నప్పటికీ మీరు దైవస్మరణను మరవకండి. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా భగవంతుని పాదములు విడవకండి. భగవంతుడు లేని కాలం గాని, భగవంతుడు లేని చోటు గాని లేనే లేదు. కనుక మీరు ఎప్పుడు ఎక్కడున్నా సరే నామస్మరణ చేసుకోండి. మీరు ఎంతటి విపత్కర పరిస్థితులలో ఉన్నా సరే నన్ను విశ్వాసంతో ఆర్తితో పిలవండి, నేను మీకు సమాధానం ఇస్తాను. మీ సమస్యకు అది చిన్నదైనా పెద్దదైనా నేను పరిష్కారం చూపిస్తాను. నాకు ఎవరూ తోడు లేరని చింతించకండి, నన్ను ఆశ్రయించండి, మీకు నేను తోడు నీడై ఉంటాను. ఓం శ్రీ సాయిరామ్. స్మరణతో సహాయం అంటే ఏమిటో తెలుసుకుందాం. స్వామి భగవంతుడని తెలిసినా మనం స్వామి యొక్క సర్వవ్యాపకత్వాన్ని ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాము. ఆయన అన్ని విధాలుగా మనతో ఒక స్నేహితుడిగా, తత్వవేత్తగా తోడుగా ఉన్నప్పటికీ మనం మనలో ఉండే అహంకారం వలన ఆయన మనతో ఎప్పుడూ ఉన్నారనే విషయాన్ని మర్చిపోతుంటాం. స్వామి భక్తుడైన కెప్టెన్ బోసు గారితో ఒకసారి ఈ విధంగా జరిగింది. ఆయన మజ్జావాలో ఉండేవారు. ఆయన ఒకరోజు తన భార్య, మామగారితో కలిసి ఆయన దగ్గర ఉన్న పెద్ద ఇంపోర్టెడ్ కారులో గౌహాతీకి బయలుదేరారు. వాళ్ళు హరిహర్గంజ్ అనే ప్రదేశాన్ని చేరుకునేసరికి విపరీతమైన వర్షం ప్రారంభించింది. దాంతో కారు డ్రైవ్ చేయడం ఎంతో ఇబ్బందిగా మారింది. పైగా అర్ధరాత్రి సమయం, రోడ్డంతా జలమయం, ఎదురుగా ఏం వస్తుందో కనబడటం లేదు. ఇంతలో హఠాత్తుగా వీళ్ళు వెళ్తున్న కారు ఒక గోతిలో దిగబడింది. ఎంత ప్రయత్నం చేసినా కారు ఆ గోతులో నుంచి బయటపడటమే కాకుండా అందులో ఉన్న బురదలో కారు చక్రాలు కూరుకుపోయాయి. రోడ్డు మీద అస్సలు జనసంచారం లేదు. వీళ్ళు చుట్టుప్రక్కల చూస్తే అక్కడ దగ్గరలో ఒక గవర్నమెంట్ స్కూల్ కనబడింది. ఆ కారుని అక్కడే వదిలేసి స్కూల్లోకి వెళ్లి రాత్రంతా బెంచీలపై పడుకున్నారు. ఉదయం లేచి బోసుగారు రోడ్డుపై వెడుతున్న వాహనాల్ని ఆపి సహాయానికి ప్రయత్నించారు. కానీ ఏ వాహనం ఆగడం లేదు. సైకిళ్ల మీద వెళ్లే వాళ్ళు కూడా వీళ్ళని పట్టించుకోకుండా గోతులో ఉన్న కారుని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. బోసు గారికి ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన ఆ రోజు గౌహాతీలో కోర్టు కేసుకి హాజరు కావాల్సి ఉన్నది. అక్కడికి తాళ్లు తెచ్చి కొంతమంది మనుషుల సహాయంతో కారుని గోతులో నుంచి పైకి లాగడానికి చాలా ప్రయత్నించారు. దానివల్ల ఉపయోగం అవ్వలేదు సరికదా, కారు మరింత బురదలో కూరుకుపోయింది. బోసు గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. స్వామిని శరణం వేడటం తప్ప ఆయనకు మరో మార్గం కనబడలేదు. అప్పుడు ఆయన వెంటనే నామస్మరణం ప్రారంభించారు. ఆనా హీ పడేగా బాబా, ఆనా హీ పడేగా, షిర్డీ సే आओ चाहे परती से आओ, मथुरा से आओ या अयोध्या से आओ, ओ मेरे बाबा, ओ मेरे साई, तुम कहीं से भी आओ, आना ही पड़ेगा बाबा, आना ही पड़ेगा, आना ही पड़ेगा, आना ही पड़ेगा, ప్రభు ఆనా హీ పడేగా. ఈ విధంగా ఆయన నామస్మరణ ప్రారంభించిన కొద్ది నిమిషాలలో ఒక లావుగా ఉన్న మనిషి సైకిల్ తొక్కుతూ తనతో పాటు తెచ్చుకున్న ఒక గొడుగుతో బోసుగారు ముందురా నుంచున్నాడు. గొడుగుని బోసుగారు భార్యకిచ్చి బోసుగారితో కారులో కూర్చొని కారు స్టార్ట్ చేయమన్నాడు. అతను చెప్పిన ప్రకారంగానే బోసుగారు కారులో కూర్చొని ఇంజిన్ స్టార్ట్ చేశారు. బోసుగారు భార్య, ఆయన మావయ్య గారు ఇద్దరు కారు పక్కనే నిల్చున్నారు. వీళ్ళు చూస్తుండగా ఆ లావుపాటి మనిషి కారు వెనక్కి వెళ్లి బంపర్ కింద రెండు చేతులు పెట్టి కారుని వెనక నుంచి ఎత్తి ముందుకు నెట్టాడు. అతను అలా నెట్టిన వెంటనే కారు ముందుకు కదిలి రోడ్డు మీదకు వచ్చింది. అంతలో హఠాత్తుగా బోసుగారికి కారంతా విభూతి వాసనతో నిండిపోయినట్లు అనిపించింది. ఇంతలో ఆ లావుపాటి మనిషి అతని చేతికి అంటుకున్న బురదని తుడుచుకొని బోసుగారు భార్య దగ్గర గొడుగు తీసుకొని తన సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. అతనికి కనీసం కృతజ్ఞతలైనా చెప్పలేదని బోసుగారు వెంటనే కారు మీద అతని వెనకాలే బయలుదేరి కొంచెం దూరంలోనే అతను సైకిల్ ప్రక్కనే కారు ఆపి ముగ్గురు అతనికి థ్యాంక్స్ చెప్పారు. బోసుగారు మీరు ఎవరు అని అడిగారు. బోసుగారు ప్రశ్నకి ఆ లావుపాటి మనిషి జవాబిస్తూ నేను చౌకీదార్ని అని అన్నాడు. చౌకీదార్ అనగా వాచ్మ్యాన్ అని అర్థం. బోసుగారు అతనికి డబ్బులిద్దామని మనీ పర్సు తీస్తుండగా ఆ మనిషి బోసుగారితో ఏమన్నాడంటే, నాకు డబ్బులు వద్దు, కానీ నువ్వు
నిన్న రాత్రే నన్ను పిలవచ్చు కదా అని అన్నాడు. అతను ఆ విధంగా అనగానే బోసుగారు ఆలోచనలో పడిపోయారు. ఇంతలో అతను స్పీడ్గా సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. అతని మాటకి బోసుగారు, ఆయన భార్య, ఆయన మామగారు ముగ్గురు నిర్ఘాంతపోయారు. బోసుగారు కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. బోసుగారు స్వామి యొక్క అపారమైన ప్రేమకి కృతజ్ఞతలు చెప్పుతూ కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరారు. జై సాయిరాం.